దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. నిత్యం మనకు ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి ఆత్మాయనంలో చార్లెస్ మరి వాళ్ళ అన్నయ్యకి కొత్త కొత్త ప్రదేశాలన్నీ అక్కడ లండన్లో చూపించడం జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళు అన్ని రోడ్లు మనుషులు గుండా మరి అన్ని వస్తువులు గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్న కొత్త కొత్త ప్రదేశాలన్నింటిని కూడా వాళ్ళ అన్నయ్యకి చూపిస్తూ ఉన్నాడు. నిన్న అంతటి వరకు మనం చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. యుద్ధంలో దాడి వల్ల లండన్కు జరిగిన నష్టాన్ని కొంత నాకు చూపుతాను అన్నాడు చార్లెస్. మరి అక్కడ యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలోనే కదా తన తమ్ముడు చార్లెస్ చనిపోవటం కూడా జరిగింది. అందుకని నువ్వు ఎందుకు నా కోసం బాధపడుతూ ఉన్నావు, యుద్ధంలో నేను చనిపోయాననే కదా, మరి అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా నీకు చూపిస్తాను రమ్మని చెప్పి అన్నాడంట. రకరకాల స్థలాలకు తీసుకువెళ్ళాడు నన్ను. భయంకరమైన బాంబుల దాడి వల్ల సెయింట్ పాల్స్లోని లండన్ వాసులు ఎటువంటి బాధలకు గురయ్యారో చూపించాడు. మరి అక్కడ యుద్ధం ఎలా జరిగింది, ఎలా వాళ్ళు ఫిరంగులన్నీ కాల్చడం జరిగింది, బాంబులు వేసుకోవడం జరిగింది, మరి అక్కడ ఉన్న ఆ సైనికులంతా ఎలా చనిపోయారనే అవన్నీ కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళందరినీ కూడా చూపించడం జరిగింది. జరిగిన నష్టాన్ని సరిగ్గా తెలుసుకోవాలి అంటే నగరంలోని ముఖ్యమైన బిల్డింగ్ల మీదుగా వెళ్ళవలసి వచ్చింది. మరి ఎక్కడెక్కడ ఏ నష్టాలు జరిగినాయి, మరి బాంబులు వేసుకోవడం అంటే మామూలు కాదు కదా. ఆ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళే పాడైపోతాయి ఆ బాంబుల దాడికి. ఆ ఫిరంగులు పేల్చారంటే కొన్ని ఊళ్ళే నాశనం అయిపోతాయి. మరి అక్కడ ఉన్న పిల్ల పాపలు వాళ్ళంతా కూడా ఆ ఊళ్ళు ఆ సామాన్లన్నీ వదిలేసి మరి వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. అట్లాగా అవన్నీ చూడటానికి వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు దాటాల్సి వచ్చిందంట. సూక్ష్మ శరీరంలో పైకి ఎగరటమే కాబట్టి చక్కగా తమ్ముడు అన్న చేయి పట్టుకొని పైకి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్లు పైనుంచి తీసుకెళ్ళి చూపిస్తున్నాడంట. కింద ఇక్కడిక్కడ పలానా చోట్ల యుద్ధాలు జరిగినాయి, ఇక్కడిక్కడ సైన్యాలు చనిపోయారు, ఇక్కడ ఇంత నష్టం జరిగింది, ఇక్కడ ఈ ఊళ్ళన్నీ కూడా ఇలా నాశనం అయిపోయాయి అని చెప్పి పైకి తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నాడంట. అయితే మా సూక్ష్మ శరీరాలతో మాకు కష్టం అనిపించలేదు. మరి సూక్ష్మ శరీరాలు కాబట్టి పైకి ఎగిరినా కింద నడిచినా కూడా వాళ్ళకి తేలిగ్గా దూది పింఛంలాగే ఉంటారు కాబట్టి వాళ్ళకి కష్టం ఏమీ అనిపించలేదంట. మేము ఒక వీధి గుండా నడుస్తుండగా చార్లెస్ దాదా అంటూ పైకి ట్రాఫిక్ పైన ఎత్తులోకి తీసుకెళ్తున్నాడు. కింద జనాలంతా నడుస్తూ ఉన్నారు కదా, వాళ్ళలోకి వీళ్ళు నడుచుకుంటా వెళ్ళొచ్చు, కానీ పైకి నుంచి వెళ్ళటం చాలా తేలిక అనమాట. అందుకని పైకి ట్రాఫిక్ ఉన్నదానికన్నా పైన తలంలో పైన ఒక 20 అడుగుల ఎత్తులోకి అట్లా తీసుకువెళ్ళి చూపిస్తూ ఉన్నాడంట. మనసులో అనుకున్నాను, అంతే పైకి లేచాను. పైకి లేవాలి అనుకుంటే చాలు పైకి లేచిపోతున్నాడు అనమాట. మనసులో అనుకోగానే అంటే మన భావన ఎలా ఉంటుందో సూక్ష్మ శరీరానికి ఆ సూక్ష్మ శరీరం అలాగా వెళ్తుందన్నమాట. లేచి ఆ హైవీ ట్రాఫిక్ పైన చార్లెస్ పక్కన గాలిలో తేలుతూ ఉన్నాను. వార్విక్ షైర్లోని మా పాత ఇంటిని ఒకసారి చూద్దామన్నాడు చార్లెస్. అక్కడ వాళ్ళ పాత ఇల్లు, వాళ్ళ చిన్నతనంలో పుట్టి పెరిగిన ఇల్లు కూడా అక్కడ ఉందంట. ఆ ఇంటిని కూడా చూద్దామని చెప్పేసి తమ్ముడు అడగటం జరిగిందంట. నేను ఆ ఇంటిని చూసి చాలా సంవత్సరాలైంది. కేవలం కొన్ని క్షణాలలోనే వాడు నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళాడు. మరి ఆత్మస్వరూప రూపంలో ఉన్నారు కాబట్టి, సూక్ష్మ ప్రయాణం కాబట్టి వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకొని అట్లా తలుచుకుంటే చాలు, ఆ భావన వస్తే చాలు, మా చిన్నతనంలో మేము పుట్టి పెరిగిన ఇంటికి వెళ్ళాలి అంతే, అక్కడికి వెళ్ళిపోయారు. అంత తేలిగ్గా ఎలా చేరుకోగలిగావు అడిగాను. ఏంట్రా ఇంత తొందరగా తీసుకొచ్చావు, మరి మన ఇల్లు ఎక్కడో కుగ్రామంలో ఎక్కడో ఉంటుంది కదా, సిటీలో కాదు కదా, దూరంగా ఉంటుంది, ఒక క్షణంలో తీసుకొచ్చావు, ఎలా తీసుకొచ్చావు అని చెప్పి అడిగాడంట వాళ్ళ తమ్ముడిని. ఎందుకంటే సూక్ష్మతలంలో వాడు ఉన్నది చాలా తక్కువ కాలమే కదా, ఇక్కడ అంటే అతను చనిపోయి తక్కువ రోజులే అయినాయి కదా, ఇలాగ ఈ దారులన్నీ నీకు ఎలా తెలిసినాయి, ఇంటికి వెళ్ళడానికి దారి నీకు ఎలా తెలిసిందని చెప్పి అడిగాడంట. అప్పుడు వాడు చెప్పాడు, పైలోకంలో చాలామంది నా స్నేహితులు అయ్యారు వాడికి, వాళ్ళు వివిధ పరిస్థితుల గురించి వాడికి సంతోషంగా తెలియజేస్తున్నారట. అంతేకాదు వాడు రాయల్ ఎయిర్పోర్టులో పైలట్ ట్రైనింగ్ పొందాడు కదా, దానివల్ల ఒక స్థలం మలుపులు తిరగకుండా నేరుగా గీత గీసినట్లు ఎట్లా వెళ్ళాలో వాడికి బాగా
అలవాటు అయిపోయింది. అతను చేసే జాబ్ ఏంటి? పైలట్ జాబు, విమానాల్లో తిరగటం. ఇప్పుడు మన భూమి మీద తిరుగుతున్నారనుకోండి, రోడ్లన్నీ వంకర టింకర్లుగా ఉన్న రోడ్లన్నీ తిరిగి 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 ఊళ్ళల్లోంచి, పొలాల్లోంచి, కొండలంచుల్లోంచి అట్లాగే వెళ్ళాలి. కానీ పైన ఆకాశంలో వెళ్ళేటప్పుడు ఆ అవసరం ఏముంటుంది? డైరెక్ట్ అనమాట, గీత గీసినట్టు, మన గీత గీసుకున్నట్టు ఆకాశంలో మబ్బులు గుండా మనం వెళ్ళిపోవచ్చు. తను ఆల్రెడీ పైలట్ కాబట్టి, విమానాన్ని నడిపి ఉన్నాడు కాబట్టి, ఇంకా అందుకని అతను ఇంకా ఈ ఆత్మస్వరూప రూపంలో ఆ దారులన్నీ అనుభవంలో ఉంటాయి కదా, ఆ సూక్ష్మ శరీరానికి కూడా ఈ జీవితకాలంలో తీసుకున్న అనుభవాలు ఉంటాయి కదా. పైలట్గా తనకు అనుభవం ఉంది కాబట్టి వెంటనే వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా ఒక గీత గీసినట్టు ఆ గీతలోనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడంట. అది చెప్తున్నారు. వార్విక్ షైర్ వల్లే ప్రాంతంలో ఏవో నది వంకలు తిరుగుతూ పోతూ ఉంటే చాలా బాగుందనిపించింది. వార్విక్ షైర్ పల్లె ప్రాంతం అనమాట, వాళ్ళ ఊరు. వాళ్ళు ఉండేది చిన్నతనంలో వాళ్ళు ఉన్నది ఒక పల్లెటూరు అనమాట లండన్లో. అది ఎవోన్ అనే నది అక్కడ ఉందంట. ఆ నది వంకర్లు తిరిగి ప్రవహిస్తూ ఉంటే చూడటానికి చాలా ఆనందం అనిపించిందంట. మరి నిజమే కదా, మరి నదులు, సముద్రాలు, వాగులు, వంకలు చూస్తుంటే మనకు కూడా ఆనందం అనిపిస్తుంది కదా.